నేనైతే నాకు చెప్పాను కదా మా అమ్మోళ్ళు బయటికి పోయినారని వాళ్ళు ఇదిగో ఇదైతే తీసుకొచ్చారు చూద్దాం లోపల ఏమున్నాయని. ఏం కావాలరా? చీ చిచ్చి ఉండు ఉండు చిచ్చి అంట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన వీడియో ఏంటంటే మునక్కాయ చికెన్ అయితే పులుసు అయితే చేయబోతున్నాం. చూసేద్దాం రండి. చికెన్ అయితే ఆల్రెడీ మా అమ్మ అయితే ఆవగిచ్చేసింది. మా అమ్మ ఇప్పుడు షాపింగ్ అయితే బయటికి వెళ్ళుంది, వేరే ప్రోడక్ట్ కొనేదానికి వెళ్ళుంది. మా అమ్మ వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను ఏం కొనింది అన్నది. నైట్ అయితే చేస్తున్నాము. దోమలు అయితే చూడండి అసలు భయంకరంగా గుట్టేస్తున్నాయి దోమలు. అంటే నేను ఇప్పుడే కదా పని నుంచి వచ్చాను, అందువల్ల ఇంక నైట్ అట్లా కనిపిస్తున్నాయి తెల్ల తోలంతా లేసి వచ్చేస్తాను. చెయ్యి చూడండి, ఇంకా పెయింట్ పని నుంచి అయితే ఇప్పుడే వచ్చాను. ఇంక ఏం చేస్తాం, వీడియో చేయాలని చెప్పి నేను స్నానం కూడా చేయలేదు. అక్కడ కూడా మాకు అది కాక పొద్దుపోయింది కొద్దిగా, అంటే 6-7 దాకా చేసాము పని. అందువల్ల కొద్దిగా పొద్దు అయితే పోయింది. అది చేతులు కూడా సరిగ్గా కడుక్కోలేదు, నేను అట్టే వచ్చేస్తున్నాను. ఇంకా మీకోసం మేము అంత కష్టపడి వీడియోలు చేస్తున్నాము. అంటే అదే మాకు ఎట్టున్నా కూడా వీడియో అయితే చేస్తున్నాము ఆపకుండా. కానీ మీరు చూడడం తక్కువ, లైక్ చేయడం తక్కువ, కామెంట్స్ అయితే అసలు ఒక మేడం అయితే చేస్తుంది కంటిన్యూగా. మళ్ళీ మేడం అయితే అసలు బాగా చేస్తుంది, మెసేజ్లు అన్నిటికీ రిప్లై ఇస్తుంది. నేను ఆ మేడం ఏమి అడిగినా నేను కుమార్ ఇద్దరం రిప్లై ఇస్తున్నాం ఆ మేడం కూడా. మీరు కామెంట్ చేయండి, మీరు లైక్ చేయండి, కొద్దిగా వీడియో లాస్ట్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. అంటే నాకు వాచ్ అవర్స్ యాడ్ అవ్వాలి. అందువల్ల కరివేపాకు అయితే కడుగుతున్నాను. అలాగే కొత్తిమీర తరిగైతే పెట్టేసుకున్నాం. చూడండి మసాలా అయితే చూపిస్తున్నాను మీకు. ధనియాలు, చెక్క మొగ్గ, తెల్లగడ్డ, అల్లం, సోంపు అయితే వేసుకుంటున్నాం. అల్లం అయితే ఇదైతే సరిపోతుందని అయితే సరిపోతుంది ఆల్మోస్ట్, ఎందుకంటే కారం అన్నీ వేసుకుంటాం లేదా మనము. ఈ ముందుగా ఏంచి పక్కన పెట్టేసుకున్నాం. ధనియాలు అయితే వేయించుకున్నాం. బాండ్లు అయితే పెట్టుకున్నాం. నూనె అయితే పోసుకుందాం. ఆవాలు అయితే వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఆవాలు అయితే పగిలిపోయి ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఏగిపోయి టమాటాలు అయితే వేసుకున్నాం. టమాటా ఉడకాలి కాబట్టి మూత అయితే పెట్టేసుకుందాం. బాగా అయితే ఉడికియాయి. ఇదైతే పసుపు కారం అయితే వేసేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. కారం అయితే వేస్తున్నా. 2 స్పూన్లు చాలదు, 1 స్పూన్ వేస్తున్నాం.
ఇదంతా కలిసేలా కలిపేసుకుందాం. ఉప్పు అయితే వేసుకుందాం. ముందుగా ఆవగించుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం. కింద దానికంటే ఒక ముక్క అంటే వేయాలి. చూడ రచ్చ చేస్తా ఉంది. అట్టే మునక్కాయలు కూడా వేసేసుకుందాం. కారం మొత్తం కలిసేలాగైతే కలిపేసుకున్నాం. కొంచెం నీళ్ళైతే పోసుకుందాం. మూత అయితే పెట్టుకుందాం. ఖుషి అన్నోళ్ళకి హాయ్ చెప్పా. అన్నోళ్ళకి అక్కలు హాయ్ చెప్పా. ఆయన అయితే చూడండి సగం ఉడికి సగం ఉడకలేదు. అదైతే వేసుకొని రుచుకొని తినేస్తా ఉన్నాడు. ఆయన అయితే అంతే ఉడికింది కూడా అట్టే తినేస్తూ ఉంటాడు. మామూలుగా ఆవుగిస్తాం కదా మనం, దాన్ని కూడా తినేస్తా పోతారు. ఆవుగిచ్చింది కూడా తినేస్తూ ఉంటాడు ఆయన. నేనైతే అసలు ఆవుగిచ్చింది తినలేను, ఆయన తినేస్తాడు. అది సగం ఉడుకుంది కూర, సగం ఉడకలేదు. అయినా వేసుకొని చూడు అసలు ఏడిచాడు, రచ్చరచ్చగా ఏడిచి వేయించుకున్నాడు. రచ్చరచ్చగా రెండుసేపు ఇప్పుడు ఏడిచి ఆమెను వేయించుకొని ఆమెను చించుకొని మళ్ళీ కాలుతుందని ఆమెను కూర్చొని తింటా ఉన్నాడు. కూర అయితే ఉడికిపోతుంది. ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుందాం. పువ్వులు కానీ అయితే భలే ఉండబోయింది ఆ వీడియో. అయితే నైట్ అయ్యేసరికి ఇంట్లో పనికి పోతుంది ఎట్టమ్మా. ఇప్పుడు చూడు సుక్కలు చూపిస్తున్నారు. బుధవారం ఆయన అల్లాడిచ్చాడు ఒక రెండుసేపు. 2 రోజులు సెలవు పెట్టిన దానికి ఇంట్లోకి ఇప్పుడు రూపాయి లేదు అసలు. పనికి పోయి ఆడ ఖర్చులు తెచ్చుకున్న డబ్బులే ఇంట్లోకి. పైన కొత్తిమీర అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం చేయాల్సిన కూర అయితే చేసేసాం. చెప్పు. చికెన్ అయితే అయిపోయింది. పాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ గర్ల్. నేనైతే నాకు చెప్పాను కదా మా అమ్మోళ్ళు బయటికి పోయినారని. వాళ్ళు ఇదిగో ఇదైతే తీసుకొచ్చారు, చూద్దాం లోపల ఏమున్నాయని. ఇదిగోండి ఇవి అయితే ఉన్నాయి లోపల, చూడండి. వాళ్ళైతే మాకు వేరే చెప్పి అప్పుడు పోయారు, ఇప్పుడు వచ్చి ఏదైతే చూపిస్తున్నారు. మన కోసం కూడా పెట్టచ్చు కదా. ఇది బ్యాగు పెట్టు.